హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పని మనకు అప్పచెప్పినప్పుడు దేవుని పనిలో నమ్మకంగా మనము పనిచేయాలి. నమ్మకంగా పనిచేస్తే ఆయన తప్పనిసరిగా ఆ దీవెనలు అనేది మనకిస్తాడు. ఆ దీవెనలు అనేది మనకిచ్చినప్పుడు దీవెనకరంగా మన కుటుంబం దీవించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, ప్రతి ఒక్క పనిలో కూడా నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉందండి. ఎందుకంటే నమ్మకంగా పనిచేసేటువంటి దాసులు దేవునికి ఎంతో ఇష్టలు. ప్రభు అంటున్నాడు, బలా నమ్మకమైన నా దాసుడా. నమ్మకంగా దేవునికి పరిచర్య చేస్తే ఆ దీవెనలన్నీ కూడా మనకి ఎల్లప్పుడు కూడా మన బిడ్డలకు కూడా ఆ దీవెనలు ఉంటాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఏదో సంపాదించాలి, చెయ్యాలి అని ఆతురపడేటువంటి వ్యక్తులు ఆ ధనం అనేది వారికి నిలవదు. కానీ దేవుడిచ్చేటువంటి దీవెనలను బట్టి మనం దీవెనకరంగా ఉంటాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు బహుగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజున ధనం కొరకు పరిగెత్తుతున్నారా, లేదా దీవెనల కొరకు నమ్మకంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవచ్చు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. గగనం చీల్చుకొని మా మధ్యకి రానున్నట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఎందుకంటే నాయన మీ పరిచర్యలో నాయన మీ సేవలో నమ్మకంగా పనిచేస్తే, నమ్మకంగా ముందుకు కొనసాగితే మెండైన దీవెనలు మీ దగ్గరే ఉన్నాయి ప్రభు. ప్రతి వారు కూడా నాయన జీవితాల్లో మీ కొరకు నమ్మకంగా పనిచేస్తే, నమ్మకంగా పనిచేసినటువంటి వారికి మెండైన దీవెనలు మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిములాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.